రేవంత్ రెడ్డి గారికి డబ్బులు కావాలి. ఆ డబ్బుల మూటాలు ఢిల్లీకి తీసుకుపోవాలి, రాహుల్ గాంధీకి ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్లాంటి ప్రాజెక్టుల పేర్ల మీద చేసి దాంట్లలో నుంచి దోచుకొని తిందామని చెప్పి ఈ ప్లాన్లు చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మాకు పెద్ద పెద్ద రాజభోగాలు అవసరం లేదు, రాజమహల్లు అవసరం లేదు. కనీసం మంచినీటి సరఫరా, మంచిగా ఉన్న మోరీలు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఇట్లాంటివి, ఒక ఆసుపత్రి, ఒక గవర్నమెంట్ స్కూల్, ఇట్లాంటి బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పిస్తే చాలు తెలంగాణ ప్రజలకు. అది కాకుండా మూసీ ప్రక్షాళన అది కాదు, ఆచరణకు సాధ్యం కానివి హామీలు ఇవ్వడము, ఆచరణకు సాధ్యం కాని గ్యారంటీలు ఇవ్వడము, మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి ప్రజలను మబ్బబెట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళని దగా చేయడం అని చూస్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికన్నా మేలుకోండి. మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే రాజకీయం ఓట్ల సమయంలో చేయండి, కానీ రాజకీయం పేరు మీద మీరు డబ్బు సంపాదించుకోవడానికి మీ ముఖ్యమంత్రి పదవిని వాడుకొని ప్రజలను మోసం చేస్తే మేము ఊరుకోం. సో ఇక్కడటువంటి వాళ్ళు చాలామంది కూడా అసలు తెలంగాణ ప్రజలే కాదు, వాళ్ళు ఎక్కడిలో వచ్చి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారని చెప్పి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు ఒకటి. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, సరే ఇప్పుడు ఇది కూలగొట్టినా కూడా మాకు వేరే దగ్గర ఫ్లాట్ ఇవ్వడం కానీ, లేకుంటే సేమ్ ఇక మాకు ఇది అమౌంట్ కట్టడానికి ఎంతైతే అయిందో ఆ అమౌంట్ అంతలోనే మాకు ఇచ్చినా కూడా మేము వేరే దగ్గర కొనుక్కొనైనా ఉంటాం, కానీ ఉన్న పలంగా వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే ఒకవేళ మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని అంటే నీడ లేకుండా మమ్మల్ని చేస్తే మేము ఏడికి పోవాలని చెప్పి అంటాం. మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళు లోకలోలు కాదు. మహాత్మా గాంధీ లోకల్ అయినా, మహాత్మా గాంధీ మా తెలంగాణ అయినా, గుజరాత్ కదా మహాత్మా గాంధీది, మళ్ళీ ఈడెందుకు విగ్రహం పెడుతున్నాడు అడగాల్సిన ప్రశ్న అది. ఇంకొకటి, డబ్బులు ఇస్తే పోతామని ఎవరో పాపం కొంతమంది అమాయకులు అన్నారేమో, సరే 2 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా సరే మా ఇల్లు వదిలిపెట్టి మేము పోము, మా ఇల్లు మాకు సెంటిమెంట్, నీకంత ప్రేమ ఉంటే నీ ఇల్లు కూలగొట్టుకొని నీ ఇంటి పైన మహాత్మా గాంధీ విగ్రహం కట్టుకో అన్న ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలని ఇష్టపడట్లేదు. ఇందాక నేను ప్రెస్ మీట్ అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు, కొంతమంది ప్రజలు ఏమంటా ఉన్నారంటే, మేము చచ్చిపోయినంత వరకు కూడా ఇక్కడనే ఉంటాం కానీ మేము బయటికి వెళ్ళే ప్రసక్తి లేదని అంటారు. ఆబ్వియస్గా ఎవరికైనా సెంటిమెంట్ ఉంటుందండి. పుట్టిన ఘట్టమైననే నేను ఉండాలి, నేను ఇక్కడ నుంచి ఎందుకు పోతాను, పొద్దున లేస్తే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు, ఏళ్ళ తరబడి నేను ఇక్కడ నా ఇల్లుని కట్టుకున్న తర్వాత ఈ రోజు ఇది నీ ఇల్లు కాదు పక్కకి వెళ్ళిపో అని అంటే ఎట్లా అవుతుంది? సరే నేను ముఖ్యమంత్రి గారినే అడుగుతాను, 3 సంవత్సరాలే అయింది కదా నువ్వు కుర్చీలో కూర్చొని, ఆ కుర్చీని ఇది కాదని వెళ్ళిపో. ఆ ధైర్యం నీకుందా? నీకు లేదు. నీ కుర్చీని వదిలిపెట్టే ధైర్యం నీకు లేదు, నీకు మనసు లేదు. కానీ వీళ్ళు కట్టుకున్న ఇండ్లు వదిలిపెట్టి పొమ్మంటే ఎందుకు పోతారండి? ఎవరు కూడా పోరు.